ఈ యాక్టివిటీ చేయించడానికి మనకి కరెన్సీ నోట్లు, డమ్మీ కరెన్సీ నోట్లు కావాలి. ఇలా 100 రూపాయలు నోటు తీసుకొని దీని వెనకాల ఒక నోటు ఒకటని రాసుకోవాలి. ఇది 10 రూపీస్వి. 10 రూపీస్ నోట్లు 2 10 రూపీ నోట్లు 1, అలాగే 4 నోట్లు ఉంటే 4, అలాగే 3 నోట్లు ఉన్నదానికి 3, ఇలా ప్రతిదానికి రాసుకోవాలి. అలాగే 1 రూపీ నోట్స్ కూడా 1 రూపీ, దీనికి ఇవి 6 రూపీస్, 6 1 రూపీ నోట్స్, ఇలా ప్రతిదీ కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు యాక్టివిటీ ఎలా చేయాలో చూద్దాం. Hmm. 83 ఇది పెట్టు కలిపితే 83. 83లో ఎన్ని టెన్స్ ఉన్నాయి? 83లో ఎన్ని టెన్స్ ఉన్నాయి, ఎన్ని వన్స్ ఉన్నాయి? ఎంత తీయాలి? 99. 99. ఇప్పుడు ఇది 99ని చూపించాలి. రైట్, 99. ఇప్పుడు 99లో ఎన్ని టెన్స్ ఉన్నాయి, ఎన్ని వన్స్ ఉన్నాయి? 9 టెన్స్ 9 వన్స్ ఉన్నాయి. రైట్. గుణశేఖర్ ఎంత చెప్పాలి? నెంబర్ చెప్పు. 109. ఓకే, 109 కావాలి. 109. 109లో టెన్స్ ఉన్నాయా? ఇక్కడ ఉన్నాయి 10 నోట్లు, 10 నోట్స్ ఉన్నాయి అందులో. కాబట్టి 109 ఎలా రాయాలి? 109. 80 లేదు కాబట్టి 0. 109. 109 ఎలా రాస్తాం? 109. రైట్. మరి 127 తీయాలి. 120 కావాలి. 7. 127. 127. ఇప్పుడు నెంబర్ చూపించు. 127. ఓకే, చూసారా? 127. ఇందాక 109లో ఈ మధ్యలో టెన్స్ లేవు కదా, చూసారా? టెన్స్ ఇవి. ఇందాక టెన్స్ లేవు కాబట్టి 0. ఇప్పుడు టెన్స్ ఉన్నాయి కాబట్టి 2 టెన్స్ వచ్చాయి. 127. వెరీ గుడ్. చెప్పు, 100 ఎంత? 170. 100. వెరీ గుడ్. 70. రైట్. ఎంతది? 170. ఇప్పుడు రైట్, 170. ఇప్పుడు ఇది తిరగేసి చెప్పించు. 170. ఇందులో జీరోస్ ఉన్నాయా? చూడండి, తిరగేసి చెప్పు. రాస్తాం. రైట్.